అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా. మీనరాశి వాళ్ళకి ఈ మాసం కొంచెం అనుకూలంగానే ఉంది నాన్న. ఎందుకంటే మీనరాశిలోనే రాహు ఉండడం వల్ల కాస్తంత వీళ్ళు ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పినప్పటికీ కూడా గోచారంలో ఉండే పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉంటాయో మనకి ఆ గ్రహాలు ఉండే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 90% వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. 10% మిగతా గ్రహాలు మాస గ్రహాలు ఫలితాలు ఉంటాయి. అంటే రవి ఇచ్చే ఫలితం కానీ, శుక్రుడు ఇచ్చే ఫలితం కానీ, బుధుడు ఇచ్చే ఫలితం కానీ, కుజుడు ఇచ్చే ఫలితాలు కానీ ఇవన్నీ కూడా 10% పనిచేస్తుంటాయి. కానీ 10% అయినా చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రవి కెరీర్ సంబంధించిన విషయం. కెరీర్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి పేరు పోయే అవకాశం ఉంది. రవి అనుకూలంగా లేదంటే కెరీర్ పాటు చేసేస్తాడు, లేకపోతే అనారోగ్య సమస్య తెచ్చేస్తాడు. ఆ చిన్న గ్రహం అయినా సరే పెద్ద దెబ్బ తగులుతుంది మనకి. సో అలాగే శుక్రుడు బాగాలేదంటే కంఫర్ట్స్ పోతాయి. ముందు ఎంత ఏసీ ఉన్నా ఏసీ మనం అనుభవించినంత ఇబ్బంది పడేయాలంటే, అంటే ఏసీ పనిచేయదు, మనం అక్కడి నుంచి బయటికి వెళ్ళలేము. అలాంటి వర్క్ చేసే పద్ధతిలో ఉంటుందన్నమాట. ఇలాంటి చిన్న విషయాలే కానీ పెద్ద పెద్దగా ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది మీనరాశి. అయితే మీనరాశి వాళ్ళు ప్రతి మాసం ఒక ప్రణాళిక వేసుకొని వస్తుంటారు పాపం. ఈ మాసంలో నేను ఇన్ని అంటే జనరల్గా మీనరాశి వాళ్ళకి మంచి ఆలోచన శక్తి ఎక్కువ. ఏ పనైనా వాళ్ళు తను మార్చుకోవాలని సిద్ధపడతారు. ఎప్పుడు కూడా ఎవరి మిస్టేక్ అని ఎదురు చూపు, నీదే మిస్టేక్ అని అనే లక్షణం ఉండదు వాళ్ళకి. వాళ్ళంటే ఈ మాసంలో మేము చేస్తుంది రైటా రాంగ్ అని వాళ్ళే ఒక డిక్టేషన్లో పెట్టుకొని డిక్టేట్ చేసుకుంటుంటారు. మేము ఈ పని చేస్తాం, దీనివల్ల ఇబ్బంది పడ్డాం, ఈ పని చేస్తాం, దీనివల్ల లాభపడ్డాం అని ప్రతిదీ డిక్టేషన్ చేసుకుంటారు. అలా చేసుకునే వాళ్ళు ప్రతి మాసము ప్రణాళిక వేసుకుంటారు. ఆ ప్రణాళిక మారుతూనే వస్తుంది. ఎందుకంటే అక్కడ మీనరాశిలోనే రాహు ఉండడం, తర్వాత శని భగవాన్ ఒక ఫలితం ఒకటి, శనేశ్వరుడు ఒక ఫలితం, ఏలాంటి శని ప్రభావం ఒకటి. ఈ ప్రభావాల వల్ల ఏంటంటే ఏ పని చేద్దామన్నా అది ఆలస్యం అడ్డంకులు వచ్చి విసిగొచ్చి వెళ్ళిపోతుంటారు. ఎలాంటి మార్పులు వస్తాయంటే మంచిగా ఉండి బాగా పూజ పునస్కారం చేసే వాళ్ళకేమో ఆలస్యంగా మెలకు రావడము, లేవలేకపోవడము, పూజ కూర్చోలేకపోవడము, ఒంటి మీద ఎవరో వచ్చి కూర్చుని అవన్నీ అలా భూమి మీద తోసేసినట్టుగా అనిపించడము, ఒళ్ళు బరువుగా మారడము, శరీర పనులు ఏవి చేయలేకపోవడం, తేలిగ్గా అనిపించేస్తే చేయలేకపోవడము, అలాగా తెలియని బద్ధకంగా ఉండిపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. జల్సాగా తిరిగే వాళ్ళకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా గొడవలు, డిస్టర్బెన్సెస్, ఎందుకు వచ్చానో ఇవాళ అనవసరంగా వీళ్ళ దగ్గరికి, అనవసరంగా వీళ్ళందరూ పలకరించాం అనే ఫీలింగ్ తెప్పించుకోవడము, ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. వీళ్ళు ఎవరిని ఏం అనకపోయినా 10,000 వచ్చి వీళ్ళు మాట్లాడించి వీళ్ళు తిట్టి వెళ్ళిపోతున్నారు. ఇది మీనరాశి వాళ్ళకి ప్రతి మాసం జరిగే విషయాలు. ఈ మాసం కూడా అలాగే జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే ఏంటంటే చతుర్థ స్థానంలో కుజుడు, తర్వాత ఇంట్లో వాళ్ళే కాస్త ఇప్పుడు బయట ఏదో జరుగుతున్నాయి, ఇప్పుడు ఇంట్లో జరుగుతున్నాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య చిన్న సంఘర్షణలు, చిన్న గొడవలు, చిన్నపాటి గొడవలు, అర్థం చేసుకోవడాలు, ఇవి జరుగుతున్నాయి. సో ఎప్పుడైతే పంచమ స్థానంలో మాత్రం పిల్లలు కూడా అర్థం చేసుకోకుండా కొంచెం ఇబ్బంది పడ్డాము, పిల్లల వరకు కొంచెం అశాంతి మనశ్శాంతి లేకపోవడము అనేది జరుగుతుంది. ఇది మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో ఉండే. మిగతా విషయాల్లో వస్తే కెరీర్ సంబంధించింది చాలా బాగుంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ పనిచేసే వాళ్ళకి, ఎలక్ట్రానికల్స్గా ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్స్ రంగాల్లో ఉండే వాళ్ళకి బ్రహ్మాండంగా రాణింపు ఉంది, బాగా గుర్తింపు ఉంది. ధనం అనేది ఒక ఫ్లోలో వస్తుంది వీళ్ళకి. ఆ వచ్చిన దాన్ని గట్టిగా పట్టుకుని వీళ్ళు వాడుకోవాలి తప్ప దాన్ని అధిక ఖర్చులు అనేది కూడా బాగా కనిపిస్తున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు, ఆర్థిక ఇబ్బంది అస్సలు లేదు, బాగుంది. అయితే ఏంటంటే వచ్చిన డబ్బులు నిలబెట్టడం ఉండట్లేదు, ఏదో ఖర్చు పడుతూ ప్రతి మాసం వీళ్ళకి ఆర్థిక ఇబ్బంది అయితే ఎప్పుడూ లేదు వీళ్ళకి. ఇప్పుడు ఈ మాసంలో వచ్చేది ఏంటంటే వచ్చినట్టు ఖర్చు అయిపోతుంటుంది అనమాట. సో అది కాస్త నిలబడే అవకాశం ఎక్కువగా ఉంది. అనారోగ్య సమస్య అది కాస్త ఉంది, దాన్ని జాగ్రత్తగా వీళ్ళు చూసుకోవాలి. అనారోగ్య సమస్యలు జాగ్రత్తగా కాపాడుకుంటే, మంచి టైంకి ఆహారం, టైంకి మందులు వేసుకుంటుంటే దాని నుంచి కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా మీనరాశి వాళ్ళకి ఇంకా ఏమంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి, తర్వాత భూమి స్థలాలు ప్లాట్స్ వేసి చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది, బ్రహ్మాండంగా. వాళ్ళకి 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వచ్చే పెట్టుబడి, 100 రూపాయలు వచ్చే లాభాలు కనిపిస్తాయి. ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉంది. సో అలాంటి రంగాలు బాగుంది. ప్రభుత్వ సంబంధించిన రంగాల్లో కాస్త ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే సప్తమ స్థానంలో రవి కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే అక్కడ రవి నీచపడతాడు. ఎప్పుడైతే నీచపడ్డాడో అది వాళ్ళకి ఇబ్బంది పడతారు. సప్తమ స్థానంలో రవి అనేది మంచి ఫలితాలు ఇవ్వకుండా కొంచెం చెడు ఫలితాలు ఇస్తారు. తర్వాత అష్టమ స్థానంలోకి వెళ్ళాక అది ఇంకొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కెరీర్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు, సినీ రంగంలో పనిచేసే వాళ్ళు కాస్త జాగ్రత్త కావాలి. ఏ తప్పు చెప్పినా మచ్చమని పడి వాళ్ళ మీద అది పెద్ద ఇవాళ రోజున ఏమైందంటే యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి
వచ్చి అసలు ఈ చిన్న విషయాన్ని పెద్దగా చేసి చూపించడం వల్ల ప్రతిదీ వ్యూయర్షిప్ కోసం దేనికోసం మొత్తానికి జరుగుతుంది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో పడే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే విషయం చిన్నదైనా పెద్దగా కనిపిస్తుంది, పెద్దగా బుద్ధలా చూసేటట్టు కనిపిస్తుంది. అది వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. సంతాన యోగం, సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి బాగుంది ఈ మాసంలో. తర్వాత వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎందుకంటే వివాహ ప్రయత్నం చేస్తే ఈ మాసంలో వీళ్ళకంటే తెలివైన వాళ్ళు రావడం, అంటే వీళ్ళకంటే తెలివైన భార్య రావడం, తెలివైన భర్త రావడం, లేదా తెలివైన కుటుంబంతో వీళ్ళ విజయం అందుకోవడం, వాళ్ళ వల్ల వీళ్ళకి అనుకూలంగా మారడం. ఇప్పుడు తెలివైన వాళ్ళని చేసుకుంటే నష్టం కాకుండా లాభంలో రావడం. సో వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల వీళ్ళకి లాభాలు కనిపించడం అనేది జరుగుతుంది. సో వివాహ ప్రయత్నాలు ఉన్న వాళ్ళు చక్కగా వివాహాలు చేసుకోవచ్చు. ప్రేమ వివాహాలు ఉన్న వాళ్ళకి అసలు వెళ్ళకండి. దాని జోలికి మాత్రం ఈ మాసంలో వెళ్ళొద్దు. ఈ మాసంలో ప్రేమ వివాహాలు అనేది అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానానికి కుజుడు వెళ్తారు. ప్రేమ విషయంలో కొంచెం బోల్తపడే అవకాశం ఉంది. అంటే నమ్మి మోసపోయే వాళ్ళు, నమ్మించి మోసం చేసే వాళ్ళు జరుగుతుంది. చాలా మంది ఏంటి ఇంట్లో చెప్పకుండా వెళ్ళి చేసుకుందాం అని తీసుకెళ్ళి ఎక్కడ పడేసినా, అమ్మాయిని ఎక్కడ అమ్మేసినా చెప్పలేం. అందుకని జాగ్రత్తగా ఉండండి, వెళ్ళొద్దు. ఈ మొత్తం ఈ మాసంలో ఏంటంటే పెద్దవాళ్ళు అనుకూలంగా లేనప్పుడు ఏ పని చేయకుండా ఉత్తమ ఫలితాలు. ఎందుకంటే చతుర్థ స్థానంలో కుజుడు, పంచమ స్థానంలో కుజుడు, గురువు వక్రించి ఉన్నాడు. అందువల్లంటే దైవానుగ్రహం, పెద్దవాళ్ళకు అనుగ్రహం రెండు ఉండాలి. ఆ రెండు బలాలు ఉంటేనే వీళ్ళు ఏదైనా సాధించగలరు. ఈ రెండు బలాలు ఏ బలాలు లేకపోయినా ఇబ్బంది పడతారు. అందుకని పెద్దవాళ్ళు, ఇంట్లో వాళ్ళు చెప్పింది ఒకసారి వద్దు అని అంటే ఆగండి, ఆగి పని చేయండి. అది వ్యాపారమైనా కావచ్చు, ఉద్యోగమైనా కావచ్చు, ఏ విషయమైనా ఎదురు చూసుకుని బయటికి వెళ్ళడం. అంటే ఒక మంచి శుభశకరం లాగా వాళ్ళు ఎదురు రమ్మని చెప్పడం. అంటే భార్యను కానీ, పిల్లల్ని కానీ, ఇంట్లో అమ్ముంటే అమ్మని కానీ ఎదురు రమ్మ, మేము బయటికి వెళ్ళాలని చెప్పి వాళ్ళ ఎదురు తీసుకొని వెళ్ళడం అనేది మంచి ఫలితాలు వస్తాయి. ఎవరూ లేదంటే దైవాన్ని దగ్గర ఒక దీపారాధన చేసి దండం పెట్టుకొని బయటికి వెళ్ళాలి వీళ్ళు. అప్పుడు వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళకి ఉండే విషయాల్లో కాస్తంత బద్ధకం అనేది ఎక్కువగా ఉంది రాహు ఉండడం వల్ల. అందువల్ల నిరంతరం హనుమాన్ చాలీసా చదవడం. ఈ హనుమాన్ చాలీసా చదవడం వల్ల శని భగవాన్ ఒక అనుగ్రహం, రాహు ఒక అనుగ్రహము, కుజుడు ఒక అనుగ్రహం, తర్వాత రవి ఒక అనుగ్రహం, అందరివి అన్ని గ్రహాల అనుగ్రహం కలుగుతుంది కనుక హనుమాన్ చాలీసా పారాయణ 11 times చేయాలి. వ్యాపారస్తులు వ్యాపారం కోసం ప్రారంభం చేద్దాం అనుకున్నా, వ్యాపార లావాదేవీలు అనుకూలంగా మారాలన్నా వీళ్ళు 11 times హనుమాన్ చాలీసా చదవాలి. చదవలే మాకు రాదంటే 11 times వినండి. వింటూ ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అనుకుంటుండండి. వచ్చిన వాళ్ళు చక్కగా చదవండి. ఒకసారి అయినా చదవండి కనీసం. మాకు అంత టైం లేదంటే ఒకసారి చదువుకొని వెళ్ళండి. మీ ఆఫీస్కి వెళ్ళాక నా ఆఫీస్ రూమ్లో కూర్చొని చదవచ్చు. సో ఇంట్లో చదవలేకపోతే లేదు, చదవగలంటే ఎక్కడ చదవ, పొద్దున్న లేచి చదవండి. ఈ పని చేయడం వల్ల వీళ్ళకి ప్రతిదీ అనుకూలంగా మారే అవకాశం ఉంది. చేయలేకపోతే ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. బాలేదు, ఇబ్బంది పడతారు. అది జరుగుతుంది కనుక ఖచ్చితంగా చేయాలి పరిహారం. హనుమాన్ చాలీసా కాకుండా ఇంకే పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంట? ద బెస్ట్ హనుమాన్ చాలీసా. ఎందుకంటే అది ఈజీగా 40 శ్లోకాలు ఈజీగా అయిపోతుంది. లేదంటే శనివారం పూట పొద్దున్నే సూర్యోదయం పూర్వ నిద్ర లేచి సూర్య నమస్కారం చేసి శనివారం పూట ఇంట్లో వెంకటేశ్వర అష్టోత్తరం చేయాలి. ఆంజనేయ స్వామికి సింధూర లేపన పూజ చేయించాలి. గుడికి వెళ్ళి సింధూర లేపన పూజ చేయించి తమలపాకులు మాల వేయడం వల్ల వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఎవరికంటే వ్యాపారాలు చేసే వాళ్ళందరూ సింధూర లేపన ప్లస్ తమలపాకులతో మాల, వడమాల వేయడము, నైవేద్యం పెట్టడం, పులిహోర నైవేద్యం పెట్టడం. ఉద్యోగస్తులు కాస్త 5 అరటిపళ్ళు నైవేద్యం ఇవ్వడము, సింధూర పూజ చేయించుకోవడము చేయాలి. ఇది శనివారం ప్రతి శనివారం. అంటే మేము హనుమాన్ చాలీసా చదవలేము, వెళ్ళలేము అంటే చక్కగా ఆంజనేయ గుడికి వెళ్ళండి. వ్యాపారస్తులందరూ వడమాల వేయించడము, సింధూర లేపన, తమలపాకులతో పూజ. ఉద్యోగస్తులు అందరూ తమలపాకులతో పూజ, 5 అరటిపళ్ళు తక్కువ కాకుండా నైవేద్యం ఇవ్వడము, అక్కడ తమలపాకులు మాల వేయించడం. ఇవి చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అందుకుంటారు. అక్టోబర్ నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.